ఎవరు కావాలి బాబు? ఆంటీ బబ్లీ ఉందా? బబ్లీ నేను ఇంట్లోనే ఉన్నాను బబ్లు. మమ్మీ నేను చెప్పాను కదా హై హా హీ తనే. అవునా? అవునండి. వెల్కమ్ బబ్లు. థాంక్స్ ఆంటీ. ఏం తీసుకొస్తావు? ఏం తీసుకుంటావని కదా అడగాలి. కాఫీ తీసుకుంటావా అని అడగాలి, కానీ కాఫీ పౌడర్ లేదు. వెళ్ళి తీసుకొస్తావా బబ్లు? తీసుకోండి ఆంటీ. థ్యాంక్స్ బబ్లు. అయ్యో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో షుగర్ కూడా లేదు బబ్లు. తీసుకోండి ఆంటీ. నాకు కాఫీ వద్దు, బూస్ట్ హార్లిక్స్ ఇవ్వండి. మరి ఆ మాట ముందు చెప్పవి. ఆ రెండు ఇంట్లో లేవు, వెళ్ళి తీసుకొస్తావా? అన్నీ ఒకేసారి చెప్పండి ఆంటీ. అయ్యో అలసిపోయినట్టున్నావు, ఆకలేస్తుందా బాబు? అవునా ఆంటీ. ఆకలితో ఉన్నప్పుడు హార్లిక్స్ బూస్ట్ తాగి ఏం ఉపయోగం? ఏ టిఫినో లంచో చేయాలి గాని. ఏదుంటే అది పెట్టండి. అమ్మా ఏది పెట్టాలన్నా ఇంట్లో ఉండాలి కదా బబ్లు. ఏదో ఒకటి ఉండాలి కదా ఆంటీ. ఉండాలంటే వండాలి కదా. వండాలంటే వెజిటబుల్స్ ఉండాలి కదా. తీసుకొస్తావా? తీసుకోండి ఆంటీ. అమ్మా అబ్బా అమ్మా. మంచినీళ్ళు కావాలా బబ్లు? వాటర్ కూడా లేవే. బబ్లు బబ్బులు తీసుకొస్తావా? అమ్మా అబ్బా అమ్మా. బబ్లు ఇంకేంటంటే ఈసారి బబ్లు వచ్చినప్పుడు 5,000 రూపాయలు అడగాలి. ష్యూర్ ష్యూర్. రా ఇంట్లో వంట పని చూసుకుందాం. ఏమైంది డాక్టర్? ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ మీ నోటితో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నేను చెప్పబోయే విషయం విని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ సుత్తి కొట్టకుండా మ్యాటర్ ఏంటో క్లియర్ గా క్రిస్ప్ గా చెప్పండి డాక్టర్. మీ అనుమానం నిజమే. డాక్టర్ అంటే ఐఎమ్ సారీ టు సే దిస్. ఇంకా ఎంతకాలం డాక్టర్? అడ్వాన్స్డ్ స్టేజ్. మహా అయితే రోజులా, వారాలా, నెలలా, సంవత్సరాలా? మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారా లేదా చెప్పకుండా మీలోనే దాచుకొని మేనేజ్ చేస్తారన్న విషయం మీ ధైర్యం మీద ఆధారపడి ఉంది. సో బి బ్రేవ్. ఆగు బావా, 9 వెంటనే గడప దాటితే యాక్షన్ అంటారు. ఒక్క నిమిషం ఉండొస్తా. ఏంటి బావా యాక్షన్ అని చెప్తున్నా, అరక్షణం కూడా ఆగలేపోయావా? రేయ్ ఆగినంత మాత్రాన జరిగేది జరగక మానదు, పెరిగేది పెరగక మానదు. అర్థం కాలేదు బావా. అరిగే శక్తి లేనప్పుడు మటన్ బిర్యానీ తిని ఏం లాభం రా? అయ్య బాబోయ్, ఛార్జింగ్ అయిపోయిన మొబైల్ లాగా అలా నీరసంగా ఉన్నారేట అభి బాబు. మీరు యాక్టివ్ గా రీఛార్జ్ అవడానికి ఇదిగో ఈ టీ తీసుకోండి. మీకోసమే అభి బాబు, తీసుకోండి. తీసుకో బావా. సైలెంట్ మూడ్ లో ఉన్న సెల్ ఫోన్ లాగా అభి బాబు ఏంటి ఏం మాట్లాడు? అనుష్క, సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే ఈజీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే సెల్ ఫోన్ లేకపోతే సిమ్ ఎక్కడ పెట్టుకుంటాం? ఏంటి అభి బాబు తేడాగా మాట్లాడుతున్నారు? ఆఫీసులో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, లేదంటే డిస్టర్బ్ కే తొక్కేసి ఉంటాడు.
అనుష్క నీకు ఈ మధ్య డిసిప్లిన్ లేకుండా పోతుంది. టీలో ఈగ పడింది. అభి చూసుకోకుండా తాగలేదు కదా? అరే మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి అభి? ఏమైంది నీకు ఈరోజు? ఐషు, రేపు బాగుండాలని ఈరోజు కష్టపడే వాళ్ళు కొందరు. రేపు ఎలా ఉంటే ఏంటి, ఈరోజు సంతోషంగా ఉంటే చాలనుకునే వాళ్ళు మరికొందరు. కానీ రేపనేది ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే ఈరోజు ఇలాగే ఉంటుంది. బబ్లు బావకేమైందిరా? చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు కదా. అమ్మా నాన్న రప్పించాల్సిందే అక్క. ఏమిటి ఏమిటి నాకు తెలియకుండా ఇక్కడ ఏం జరుగుతోంది? మిమ్మల్ని ఎవరో పిలవలేదు కదండి, ఎందుకు వచ్చారు? మీరు పిలిస్తేనే మీ ఇంటికి భోజనానికి వస్తారా? సమస్య అయినా అంతే. ఇంతకీ ఏమైందమ్మా? ఆయనకేదో అయిపోయిందమ్మా, ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఏం కాదులే పిచ్చి మొహమా, నేను మాట్లాడతాను కదా. అల్లుడు గారు మీకేమైంది? బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొడుతుందనుకున్న సినిమా ల్యాబ్ లోనే ఆగిపోయింది అత్తయ్య గారు. అది కాదల్లుడు. మావయ్య గారు, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. అంటే అభి అది. సీతాపతి గారు, మేడ మీద ఆహారం ఉంటేనే కాకులు వచ్చి తినేది, లేకపోతే అవి కరెంటు తెగ మీదే కూర్చుని రెట్టేసి వెళ్ళిపోతాయి. అనుష్క, నాకు వైఫై బిల్లు పెరిగిపోతుందని నువ్వు మా ఇంటికి పనికొచ్చినప్పుడల్లా నేను వైఫై ఆఫ్ చేసేస్తున్నాను. అలా చేసి నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు అనుష్క. బబ్లు, నువ్వు తిండిపోతువని, నన్ను శాంతం నాకించేస్తున్నావని, బకాసురుడికి బ్రదర్వని నిన్ను ఎన్నో తిట్టాను. నన్ను క్షమించరా. ఐషు, అందరికన్నా నువ్వే నన్ను ఎక్కువ క్షమించాలి. అవునైషు, నన్ను ఎన్నాళ్ళు ఓపిగ్గా భరించావు, భరిస్తూనే ఉన్నావు. విధిరాతని కూడా త్వరలో భరించబోతున్నావు. ఐషు, నీకో నిజం చెప్పాలి. ఏ నిజం అబ్బాయి? ఇక మీదట నేను నీ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడగలనో లేదో. నేను మన పెళ్లి రోజు మర్చిపోయాను, అప్పుడు కూడా నన్ను నువ్వు క్షమించావు ఐషు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే నిజం విని నువ్వు తట్టుకోలేవేమో. అల్లుడు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు మావయ్య గారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి మావయ్య గారు, ఐషుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. ఏటా మాటలు అల్లుడు? అనుష్క, సెల్ఫీ మోడ్ లో నాకు 2 ఫోటోలు తీవా? ఎందుకు అభి బాబు, ఎఫ్బీలో పెడతారా? కాదనుష్క, రేపు నేను ఇలా ఉంటానో లేదో మీరు చూసుకోవడానికి, గోడ మీద తగిలించడానికి. తాతయ్య, ఇన్ని రోజులు నాకు పిల్లలు లేరని బాధపడ్డాను. కానీ వంశపారంపర్యంగా మనల్ని ఈ జబ్బు వెంటాడుతుందని తెలిసి పిల్లలు లేనందుకు సంతోషిస్తున్నాను. అవును తాతయ్య, సంతోషిస్తున్నాను. అల్లుడు గారేంటి కమల్ హాసన్ కూడా చేయలేనంత
అంత వింత రోల్ చేసి మరీ వెళ్ళిపోయాడు? ఎంత రాంగ్ అదే మొంత మొహందానా. సంథింగ్ ఈజ్ రాంగ్. అర్జెంటుగా వీళ్ళ వంశస్థులు ఎలా చచ్చారో తెలుసుకోవాలి. అమ్మా అనుష్క, నీకు వచ్చిన రిజల్ట్ ఏంటి? బ్లడ్ క్యాన్సర్. ఒరే నీకు బ్రెయిన్ క్యాన్సర్. నెక్స్ట్ సుబ్బారావు గారు, నీకు వచ్చిన రిజల్ట్ ఏంటి? బోన్ క్యాన్సర్. అంటే మా అల్లుడు గీతాంజలి సినిమాలో నాగార్జుననా? ఆయనకొచ్చింది క్యాన్సరా? అల్లుడు అల్లుడు. అసలే నా కష్టాలు నావి. నీ కష్టాలు చూస్తుంటే నా గుండె చెరువు అయిపోతుంది. అభి ఏమండే, మీ గుండె చెరువైనా అందులో మీరు చేపలు పెంచుకున్నా నాకు నయా పైసా అభ్యంతరం లేదు. అసలు మ్యాటర్ ఏంటో చెప్పి చావండి. రాళ్లల్లో ఇంత కల్లో రాశాము ఇద్దరి పేర్లు. కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా గుర్తు తెచ్చుకో. ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. ఐషు, ఏంటే ఏమైంది? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అభి? ఎప్పట్లాగే కనిపిస్తున్నావు, కానీ నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. రాయువి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. నేను బాగేస్తానండి, అయినా అంత గొప్ప నేనే చేశానే. నువ్వే చేసావు అభి, అంతా నువ్వే చేసావు. ఏ నీకేం కానా? నీకోసం నేనేం చేయలేనా? అలాని ఇప్పుడు ఎవరన్నారే? నేను చెప్పే మాట్లాడు కవి. ఏ సౌందర్య కన్నా నేనెందులో తక్కువ? సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి పుట్టిన దేశంలోనే నేను పుట్టాను. అంతగా కావాలంటే నీతో సతీ సహగమనం చేయడానికైనా నేను సిద్ధం. అది కాదే బాబు. ఏది కాదబ్బి, నీకేం కాదు. నీ క్యాన్సర్ వచ్చినంత మాత్రాన నీకేం దూరం కాను. క్యాన్సరా? నాకా? ఎవడా పాడుకొత్త కూర్చుంది? అంటే నీ క్యాన్సర్ రాలేదా? ఏంటే నా క్యాన్సర్ రాలేదని నువ్వు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నా? అయితే మరెందుకు అంతలా బాధపడుతున్నా? అంటే అది నా జుట్టు ఊడిపోతోంది. వంశపారంపర్యంగా వస్తున్న తాతగారి బట్టతల నాకు వస్తుందని ఆ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు. అందుకే
నేను పచ్చని అడవిలోంచి వచ్చినందరా నేను సచ్చిన పదం చెప్పను. నిజంగా నాకు బట్టతల రాకుండా చేస్తావా? కుర్రో కుర్రు కొడదేవరి మీద ఈ కోయదేరి అడిగిన మాట తప్పడుతారా? నేనిప్పుడు ఏం చేయాలో చెప్పుదరా? ఇదిగో దొరా, ఇది తలకోలోంచి తీసుకొచ్చిన ఊడలమరి తైలం. ఒక్కసారి తలకు రాసుకుంటే నీ జుట్టు ఊడలమరిలా జుట్టు మొలుస్తే దొరా. మరి బోళ్ళని చెల్లన్నానా ఎంచక్క బాగు పిలకలు కట్టి పూలు పెట్టచ్చు. ఇది సింహం రకదము దొరా. ఇది గాని తలకు పూసుకుంటే సింహం జూలు లాంటి జుట్టు వస్తుంది. నానా సింహం జూలు జుట్టు అంట. ఆ జూలు జుట్టు ఆడుకోవచ్చు. ఇది ముసలి బాలు దొరా. ముసలి కన్నీరు కారుస్తుంది గాని పాలిస్తుందా? డోంట్ నో మా. ఈ పాలు రోజు చెంచా తాగితే కుదుళ్ళు గట్టిపడి కురులు రాలకుండా ఉంటాయి దొరా. ఇది కస్తూరి తైలం దొరా. దీన్ని గాని తలకు రాసుకున్నావనుకో జుట్టు నల్లగా నిగనిగలాడి అందంగా ఆరోగ్యంగా ఉంటది. చాలు డబ్బు తీసుకొస్తా. అలాగే దొరా. మొత్తం ఎంతని చెప్పారేటి? 1 లక్ష. లక్షే. బట్టతల రాకూడదని బావ లక్ష్యం కింద పెట్టుకున్నాడమ్మా. ఆ లక్ష్యం కోసం 1,00,000. బాగా సంపాదిస్తున్నావు దొరా. ఇది రాసుకుంటే నిజంగా జుట్టొత్తదా? రాకపోతే డబ్బు వాపస్ ఇస్తావా? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా అక్క నిన్ను ముక్కలు ముక్కలు చేసి బిర్యానీ వండుకొని తినేస్తుంది. చూసావా మా డబ్బా? రెడీ? కొండల్లోకి పారిపోయాడు బావా. ఎందుకురా? చెప్పే సోదమ్మా ఫోన్ చేసిందంట అల్లుడు. చెప్పండి, ఏం చేశారు ఆ కోయిదొరని? అబ్బే మేమేం చేయలేదు అల్లుడు. నువ్వే అనవసరం డబ్బు వేస్ట్ చేస్తున్నావు. అనవసరం కాదు, అవసరం. నాకు బట్టతల రాకుండా పెట్టుబడి పెడుతున్నాను. ఎందుకు బావా? ఏకంగా విగ్గా పెట్టించుకోవచ్చు. అవునవి బాబు, నేచురల్ విగ్గులు చాలా రకాలుంటాయి. గూగుల్ తల్లిని అడగమంటారా? నువ్వు ఊరుకోవే, నీకు బట్టతల రాదల్లుడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నా భయం నాకుంటుంది అత్తయ్య గారు. మా ఆఫీస్ లో 4 అభిషేకులు ఉన్నారు. మామయ్య గారు ఇప్పటిదాకా అందరినీ ఇనిషియల్ తో పిలిచేవాళ్ళు. ఇక నుంచి బట్టతల అభిషేక్ అని నన్ను అందరూ ఏడిపిస్తారు. అయ్యో, ఏంటి బావా దేవుడి ముందు నుంచే అలా డల్లుగా ఉన్నావు? అలా దిగాలు పడిపోతే ఎలా చెప్పండి అల్లుడు గారు. బట్టతల మీ ఒక్కరికే వస్తుందా? చాలా మందికి వస్తుంది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకి బట్టతల కాదా? మన దేశం గర్వపడేలా చేసిన సాఫ్ట్వేర్ CEO సత్యనాథేళ్లకు మొత్తం గుండు కాదా? వాళ్ళకి లేని భయం మీకెందుకు చెప్పండి? అంతెందుకు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ది బట్టతల కాదా? నాగేశ్వరరావుది బట్టతల కాదా? అల్లుడు, ఎంత మంది విగిలి పెట్టి హీరోలు మేనేజ్ చేయలేదు. అక్కడ దాకెందుకండి, మనది బట్టతలే. అల్లుడు భయపడుతుంటా. అల్లుడు గారు, అల్లుడు గారికి ఏమైందండి? మాంటైన్ సాగు పెట్టుకుని అలా పిచ్చోడే వెళ్ళిపోతాడు. ఈ విషయం వెంటనే ఐసమ్మ గారికి తెలియజేసి ఏదో ఒకటి చేయమని చెప్పాలి. డాక్టరా? డాక్టర్ అనడం కన్నా సైంటిస్ట్ అంటే చాలా కరెక్ట్. ఎందుకంటే బట్టతలు రాకుండా రీసెర్చ్ చేసి మందు కనిపెట్టాడు. అవునా? అయితే ఆ క్లినిక్ ఎక్కడో వెంటనే చెప్పా. నేను అర్జెంట్ కలవాలి. ప్లీజ్ చెప్పా. అదేంటన్నయ్య, చెప్పడం ఎందుకు? నేనే అతన్ని పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అన్నయ్య. రా అన్నయ్య. నా బోడుగుండుపై బొచ్చులకు పెట్టారు. ప్రాబ్లం ఏమీ రాదు కదమ్మా? ఏమి రాదన్నయ్య, మా ఆయన భయం పోగొట్టడానికి ఇదంతా. ఏమిటో నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉంది. నేను పక్కనే ఉంటానుగా, మీరేం కంగారు పడకండి. అభిరా, డాక్టర్ గారు వచ్చారు. వచ్చారా సార్? నా శిరోభారాన్ని సాగర మథనం చేసి పాలకి పాలుగా నీళ్ళకి నీళ్లుగా వేరు చేసే ఆ మహర్షి మీరేనా సార్? మీరు దేవుడు సార్. నా సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పండి సార్. కంగారు పడితే ఎలా? మీకు ముందు హెయిర్ టెస్ట్ చేయాలి. మీకు బట్టతల వచ్చే అవకాశం ఉంటేనే మందిస్తాను, లేదంటే ఏ మందు అవసరం లేదు. అవునా సార్? అయితే నాకు బట్టతల రాకూడదు. సార్ టెస్ట్ చేయండి సార్. టెస్ట్ మీ. అబ్బా,
తెలిసిందా సార్? చూస్తున్నా డాక్టర్ ఎంతసేపు డాక్టర్? తొందరగా చెప్పండి, నాకు బట్టతలు వస్తుందా బట్టతలు రాదా? కంగ్రాచులేషన్స్, నీకు పట్టణాలు రాదు. నిజమా? అవును, నాలాగే నల్లని నిగనిగలాడే జుట్టు ఎప్పటికీ మీ సొంతం. ఐషు, నా జుట్టు మొత్తం ఒకేసారి హోల్సేల్గా ఊడిపోయింది. డాక్టర్, ఇప్పుడు ఎలా? అన్నీ మోసం చేస్తావరా? ఒక వెంట్రుక పీకొచ్చు కదరా, 2 పీకేవుగా. వదలనరా, నీ మీద డ్యామేజీ దావా వేస్తా. ఒక వెంట్రుకి హైకోర్టులో వేస్తా, 2 వెంట్రుకి సుప్రీం కోర్టులో వేస్తా. వదలను నా యాదే, వదలను బొమ్మాలే. సెకండ్ ఒపీనియన్ కి ఎయిర్ టెస్టింగ్ ఇచ్చావుగా, దాని రిపోర్ట్స్ అవునా ఇచ్చేస్తారు. రిపోర్ట్ లో ఏముందిరా బావా? నీకు జుట్టు ఊడిపోవడం కట్టినామంట.